గన్నవరం మండలం పారువెల్ల గ్రామంలో ఈ రోజు పారువెల్ల దుబ్బపల్లి వెళ్లే మార్గ మధ్యలో లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నందున రాను పోను ప్రజలకు వర్షాకాలం 2-3 నెలలు ఇబ్బంది పడుతున్న ప్రజలకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి PMGSY పథకంలో కిలోమీటర్న్నర రోడ్డు మంజూరు చేయడంలో భాగంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించుటకు వచ్చిన ప్రత్యేక అధికారులు NIT ప్రొఫెసర్ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక రైతులను అడిగి వరద ఎంతవరకు వస్తుందని, అదేవిధంగా ఈ బ్రిడ్జి యొక్క అవసరం ఎంత ఉందని క్షుణ్ణంగా అడిగి విషయాలు తెలుసుకున్నారు. తప్పకుండా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా ఉండేటువంటి నాణ్యమైన బ్రిడ్జిని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్, STA మెంబర్, PMGSY ప్రొఫెసర్ S శంకర్, NIT వరంగల్, STA కోఆర్డినేటర్, PMGSY, PRDE తిమ్మాపూర్ సబ్ డివిజన్ మంచుల భార్గవి, PRD రవిప్రసాద్, మానకొండూరు డివిజన్ PR స్పెషల్ AE ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ లక్ష్మీరామిరెడ్డి, ఉప సర్పంచ్ CH తిరుపతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆల్వాల కోటి, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు CH మంగ మధుసూదన్ రెడ్డి, బండిపల్లి సంతోష్, లచ్చిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, సంజీవారెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న అంత 3 రోజులే బంద్ అయ్యి వాటర్ ఉన్నాయి. భారీ వర్షాలు పడ్డపడాలి వస్తాయి. అయితే అది ఎక్కడ అంటే చొక్కరాపల్లి కుటుంబాన్ని 4 అదే R&B పెద్దది సార్. LMDలో డ్యామ్ వేస్తున్నారు, మన అది బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ చేస్తే మాకు దగ్గర వస్తుంది సార్. మేము డైరెక్ట్ మా కరీంనగర్ పోయేది కూడా ఈజీ అవుతుంది. పారువెల్ల విలేజెస్ అని మళ్ళీ ఐకేప్ సెంటర్స్ బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ ఇప్పుడు దీంతో పాటు రోడ్ కూడా ఉంది కదా. ఎప్పుడు కట్టారండి ఇది? ఇదా సార్? 8 ఇయర్స్. బడ్జెట్ అంతే ఉంది అని చెప్పి స్లాబ్ ఇది వేసింది సార్. 15 సంవత్సరాలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ కొనుక్కుంటే మళ్ళీ ప్రజాధనం వేస్తే కదా. కరెక్టే సార్. ఇప్పుడు అప్పటికి అడిగినాం ఇది మత్తడి దుంకినప్పుడు దాదాపు ఏంటంటే మన జిల్లాలోనే ఫస్ట్ సార్. జూన్ ఎండింగ్ జూలైలో వచ్చే మత్తడి దుంకే చెరువు జిల్లాలోనే, కరీంనగర్ జిల్లాలోనే మొదటి. అవును, తుమ్మ చెట్టు వైట్ ఇచ్చి ఉంది సార్. ఆ వైట్ ఇచ్చి ఉన్నదంతా అదే సార్, ఫ్లోనే అది వైట్గా ఉంటుంది. ఎవరైనా నీళ్ళు కొట్టుకొని పోయినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా? దీంట్లో సార్ రైతులు కొట్టుకొని పోవడం కాదు కానీ పడి కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి. జంతువులు కొట్టుకుపోయినాయి ఒక కోకోలాలు సార్. ఇప్పుడు ఇక్కడికి మన గొర్రెలు మేపకలు పెంపకదారులు వస్తారు కదా, గొర్రెలు మేపుతా ఉంటే కొట్టుకొని పోయినాయి. ఒక గడ్డం పెడితే ఇక్కడ మీద పెడితే సార్ కొట్టుకుపోయి ఎక్కడ పెట్టి అక్కడ మన గడ్డి కొట్టుకున్నాం కదా సార్. రైతులకు సంబంధించిన వ్యవసాయ పైపులు స్ప్రింక్లర్ సెట్ అంటారు వాటి ఆ మెటీరియల్ ప్లస్ రైతుకు సంబంధించిన నాగన్లు కానీ, ఈ గడ్డి వాములు కానీ, లేదా పశువులు. ఇప్పుడు రాత్రి వదిలిపెట్టిపోతాం అంటే కట్టేసిపోతాం సార్ పుట్టం కాడ. రాత్రి ఒకటేసారి వర్షం పడుతుంది. తెల్లారేసరికి అంటే ఏం చేసుడో అర్థం కాదు. ఇటోళ్ళకి ఫోన్ చేసారా, ఆ నెట్వర్క్ ఉండదు. ఏం ప్రపోజల్ ఇక్కడ ఎక్కువ స్పాన్స్ పెట్టకుండా తక్కువ స్పాన్స్ పెట్టేసేసి స్పాన్ లెంగ్త్ పెంచితే గర్డర్ బెడ్స్ పెడితే రెడ్యూస్ ద పియర్స్. ఓకే, దుబ్బపల్లి మారేళ్ళకుండా కనబడదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్ లేదు. మామూలుగా వీళ్ళు రోడ్లు రైతులు కాట్వే ఉంది సార్. కాట్వే అంటే అది ఏమైతే అంటే ఈ రైతు దున్నుకుంటూ వచ్చేసరికి ఏంటంటే సర్లే ఇట్లా తిరిగిపోదాం, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి బైక్ పోతుంది సార్, కారు పోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే అందరు ఏం సార్ నీళ్ళు వచ్చినాక ఎవరు కూడా గదం ఇక్కడ 30 లక్షలు ఇప్పుడు కొత్త మండలం అయినాక నుండి పెరిగింది.